భారీ వర్షాల కారణంగా సిక్కింలో చిక్కుకుపోయిన పర్యాటకుల తరలింపు ప్రక్రియ మొదలైంది. తొలి విడతలో 50 మంది యాత్రికులను చుంగ్థాంగ్ నుంచి మంగన్కు తరలించారు. ఈ నెల 12 నుంచి సిక్కింలో కురుస్తున్న మెరుపు వర్షాలకు చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఫలితంగా చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో దాదాపు 1500 మంది పర్యాటకులు చుంగ్థాంగ్లో చిక్కుకుపోయారు. ప్రతికూల పరిస్థితుల మధ్య పెద్ద ఎత్తున వనరులను సమీకరించిన బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ తీస్తా నదిపై తుంగ్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టడంతో చుంగ్థాంగ్, మంగన్ మధ్య రాకపోకలు మొదలయ్యాయి. బీఆర్ఓకు స్థానిక యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయం అందించాయి. దీంతో చుంగ్థాంగ్లో చిక్కుకుపోయిన పర్యాటకుల్లో 50 మందిని మంగన్కు తరలించారు.